పలు నేరాలు కేసుల్లో ఉన్న నెల్లూరు కిలేడి అరుణపై రౌడీ షీట్ తెరవాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోర్టు అనుమతితో కస్టడీలో విచారించేందుకు పోలీసులు ఆమెను ఒంగోలు జైలు నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు. కోవూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో విచారించారు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని కోవూరులోని నాగులపుట్ట ప్రాంతానికి చెందిన గిరిజన మహిళల నుంచి అరుణ అక్రమంగా నగదు వసూలు చేశారు అనే అభియోగంతో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐ సుధాకర్ రెడ్డి, నెల్లూరు సీఐ నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఐడీ పార్టీ పోలీసులు అరుణను విచారించారు. చాలా ప్రశ్నలకు తనకేమీ తెలియదని అరుణ సమాధానం ఇచ్చిందని, ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు సమాచారం. సాయంత్రం తిరిగి జైలుకు ఆమెను తరలించారు. ఇవాళ కూడా మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఓ అపార్ట్మెంటు ప్లాట్లు ఆక్రమణపై కూడా ఆమెపై కేసు నమోదు కాగా అందులో 2 రోజుల కిందట బెయిల్ మంజూరైంది. నెల్లూరులో నమోదైన 2 గంజాయి అక్రమ రవాణా కేసుల్లో అన్నదమ్ముల ఆస్తి వివాదం కేసులో ఆమె ప్రస్తుతం రిమాండ్లో ఉంది. కొడవలూరు పిఎస్ పరిధిలోని టపాతుపో వద్ద 9 నెలల కిందట జరిగిన హిజ్రా హాసిని హత్య కేసులోనూ అరుణ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆమెతో పాటు మరో 4గురిని నిందితులుగా చేర్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఈ 4గురిలో ఓ న్యాయవాది కూడా ఉన్నట్లు తెలిసింది.